మరొక ఎలక్షన్ బ్రేకింగ్ మనకు అందుతోంది. కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లా వేంపల్లెలో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. అలవలపాడులో వైసీపీ టీడీపీ కార్యకర్తలు రాళ్లు కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. కడప జిల్లా వేంపల్లెలో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అలవలపాడులో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో కర్రలతో దాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, కడప జిల్లా వేంపల్లిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తోంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకొని కర్రలతో దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ వేంపల్లిలో ఏంటి సిచ్యువేషన్, పరిస్థితి అదుపులోకి వచ్చిందా రమేష్? వల్లి ప్రస్తుతం వేంపల్లె మండలంలోని అలవలపాడులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఇప్పటికి కూడా రాళ్లతో రువ్వుకుంటూనే ఉన్నారు. ఈ యొక్క రాళ్ల దాడిలో ఇప్పటి వరకు దాదాపు 7 మంది గాయపడ్డారు. గాయపడినటువంటి వీరందరినీ కూడా వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందుగల కారణం ఏంటంటే అలవలపాడులో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కు అతి సమీపంలో వైసీపీ కార్యకర్తలందరూ కూడా గుంపుగా కూర్చొని వాళ్ళ ఇంటి వద్ద వాళ్ళు చర్చ జరుపుకుంటూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేటువంటి వెంటనే పోలీసులు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ గుంపులను పారదోడడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఆగ్రహానికి లోనైనటువంటి వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ పైన గొడవకు దిగారు. గొడవకు దిగినటువంటి వెంటనే అక్కడే డ్యూటీలో ఉన్నటువంటి మరో కానిస్టేబుల్ సైతం అతనికి సపోర్ట్గా వెళ్ళి ఆ మాపును దూరంగా పారదోడడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ యొక్క సంఘటనలో పోలీసులకి అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకు మధ్య మొదటిసారిగా వాగ్వివాదం జరిగింది. ఈ యొక్క వాగ్వివాదం తర్వాత చిన్న ఘర్షణ వాతావరణానికి చోటు చేసింది. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు రాళ్లు తీసుకుని పోలీసులపైన దాడికి దిగారు. అయితే పోలీసులు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతి దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అయితే ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకున్నటువంటి సంఘటనలో ఇప్పటి వరకు అక్కడ 4 వ్యక్తులు గాయపడ్డారు. అయితే మరో 3 వ్యక్తులకు కూడా రాళ్ల గాయాలు అయ్యాయి. వీరందరినీ కూడా వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు అందరినీ కూడా అలవలపాడు ప్రాంతానికి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు సద్దుమణుతున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా పోలింగ్కి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీసు బలగాలను అక్కడికి మోహరించి పోలింగ్ పర్సెంటేజ్ని సజావుగా నిర్వహణకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. వల్లి రమేష్, ప్రజెంట్ వేంపల్లిలో పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుందా? పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోటీ చేస్తున్న ఏదైతే వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పరిశీలనలు చేస్తూ ఉన్నారు, ఆ సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కల్పిస్తూ ఉన్నారా? ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉందా? ప్రస్తుతం ప్రశాంతంగానే కొనసాగుతుందా? ఏంటి డీటెయిల్స్? వల్లి ప్రస్తుతం ఇక్కడ అలవలపాడులో మాత్రం కాసేపు అంటే దాదాపు గంట సేపు మాత్రం ఇక్కడ పోలింగ్ ఆగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరు వర్గాలు పూర్తిగా ఘర్షణ వాతావరణానికి దిగడంతో ఇక్కడ వచ్చినటువంటి పోలింగ్లో పాల్గొనడానికి వచ్చిన ఓటర్లు సైతం భయభ్రాంతులకు లోనయ్యారు. అంతేకాకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నటువంటి తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లందరూ కూడా వెనకపోయే వాళ్ళని తిరిగిచ్చి మళ్ళీ అక్కడ పోలింగ్లో పాల్గొనేలా అధికారులు కృషి చేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రాంతం పూర్తిగా వేంపల్లె ప్రాంతం అయితే వేంపల్లె పులివెందుల నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ నుంచి సతీష్ రెడ్డి బరిలో ఉన్నారు. వారు కూడా ఆ యొక్క ప్రాంతం పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకోవడానికి హుటాహుటిన చక్రాపేట నుంచి కూడా బయలుదేరడం జరిగింది. వల్లి రైట్, థ్యాంక్ యూ రమేష్.